వెండి బంగారం ధరల్లో కీలక మార్పు. ఏకంగా 4,000 రూపాయలు డౌన్. తీవ్ర ఒడిదుడుకుల నడుమ కదలాడుతున్న వెండి బంగారం ధరల్లో తాజాగా కీలక మార్పు చోటు చేసుకుంది. పెరుగుతూ తగ్గుతూ వస్తున్న గోల్డ్ సిల్వర్ రేట్లు జనాన్ని అయోమయంలో పడేస్తున్నాయి. ప్రస్తుతానికి బంగారం ధరల్లో కీలక కదలిక అయితే నమోదైంది. గత వారం రోజుల్లో బాగా పడిపోయిన పసిడి రేటు తిరిగి పుంజుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో బంగారం ధరలు మరోసారి గ్రీన్ జోన్లోకి వెళ్లాయి. నిన్నటితో పోల్చితే ఈ రోజు తులానికి 7,300 రూపాయలు పెరిగింది గోల్డ్ రేటు. నేడు జూన్ 6న హైదరాబాద్ నగరంలో గోల్డ్ రేట్లు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతం 67,300 రూపాయలకు లభిస్తూ ఉండగా 24 క్యారెట్ల బంగారం 73,420 రూపాయలకు దొరుకుతోంది. ఈ రేట్లు చూసి బంగారం ప్రియులు కొనుగోళ్లకు దిగుతున్నారు. అంతర్జాతీయ పరిణామాలతో పాటు డిమాండ్ను బట్టి గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా గోల్డ్ రేట్లలో భారీ మార్పు చోటు చేసుకుంటోంది. తీవ్ర హెచ్చుతగ్గుల నడుమ ఊగిసలాడుతోంది వెండి బంగారం. అయితే రానున్న 2 ఏళ్లలోనే బంగారం ధర 1,00,000 రూపాయలు దాటుతుందనే అంచనాలు ఇన్వెస్టర్లను గోల్డ్ పర్చేజ్ వైపు తీసుకువెళుతున్నాయి. మరోవైపు గోల్డ్ ఆర్నమెంట్స్ కొనేవారు కూడా ఈ రేట్లలో కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మిస్ అయితే గోల్డ్ రేటు మళ్లీ అందకుండా పోతుందేమో అని భావిస్తున్నారు. ఇకపోతే వెండి ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. ఒకానొక దశలో 1,00,000 రూపాయల మార్క్ దాటేసి ఆల్ టైమ్ హైకి చేరుకున్న వెండి అక్కడి నుంచి 4,000 రూపాయలు డౌన్ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి రేటు 98,000గా ఉంది. బంగారం కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మోసపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం స్వచ్ఛతతో పాటు మేకింగ్ ఛార్జీలపై పూర్తి అవగాహన ఉండాలి. మేకింగ్ ఛార్జీల పేరుతో కూడా మోసం జరిగే అవకాశాలు ఉన్నాయని గమనించాలి. ఈ ఏడాది బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పు చోటు చేసుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేటు తగ్గిన ప్రతిసారి బంగారం కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు జనం. గోల్డ్ ఇన్వెస్టర్లు సైతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు.